అనంతపురం వెళ్ళే తాడిపత్రి. అక్కడ బంగారం దుకాణాలన్నీ, జ్యువెలరీ షాపులన్నీ కూడా 80% వేరే మతం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి? అక్కడ వ్యాపారం చేసేటువంటి షావుకారు ఏమయ్యారు? వాళ్ళ పిల్లల్నేమో ఐటీ కంపెనీ కోసం హైదరాబాద్ పంపించాడు. ఈలోగా ఏమైంది? మనం ముడ్డు కిందకి నీళ్ళు వచ్చినాయి. ఎకరా 10 లక్షలు అక్కడ తాడిపత్రిలో, కావాలంటే కొనండి. కొనేవాడు లేడు. నీ ఆస్తికి వారసుడిని ఇవ్వలేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ హిందూ సమాజం ఉంది. నీ ఆస్తి కోసం ఇందాక వారు చెప్పారే, అపార్ట్మెంట్ దగ్గర అరటి పండ్ల బండి పెట్టుకొని, నేను మా యేసరావు నగర్ వీధుల్లో చూస్తూ ఉంటా. వాడు అరటి పండ్ల బండి మీద అరటి పండ్లు కేవలం 2 డజన్లే ఉంటాయి. ఉదయం 11 గంటలు 12 గంటల వరకు ఆ 2 డజన్లు పెట్టుకొని గల్లీలో తిరుగుతూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది, అరే వీడికి ఏం దందా అవుతుందిరా, ఏ వ్యాపారం చేస్తున్నాడంటే వాడు చేసేది వ్యాపారం కాదు, వ్యవహారం. వాడొక ప్రమాదకరమైన వ్యవహారం చక్కబెట్టడానికి నీ ఇంటి ముందు తిరుగుతున్నాడు. గుర్తుపెట్టుకో.